ఒక చిన్న గ్రామం ఉంది. అక్కడ ప్రజలు తమ జీవితాలను సాధారణంగా గడిపారు. ఆ గ్రామం శివాలయం అనే చిన్న ఆలయానికి ప్రసిద్ధి చెందింది. పూజారి శివ భక్తుడు, మరియు అతను ఉదయం మరియు సాయంత్రం ఆలయంలో నియమానుసారం పూజలు చేసేవాడు. ఒకరోజు గ్రామస్థులు ఆలయంలో ఏదో విచిత్రమైనది జరుగుతుందని గమనించడం ప్రారంభించారు. పగటిపూట ఆలయం మూసి ఉన్నప్పటికీ దీపాలు తామంతట తాముగా వెలుగుతూ మసకబారుతున్నట్లు కనిపించేవి. రాత్రి సమయంలో ఆలయ ప్రాంగణం నుండి భయంకరమైన అరుపులు వినిపించేవి. ఈ వింత సంఘటనల కారణంగా గ్రామస్తులలో భయం పెరగడంతో ఆలయానికి ఎవరూ రావడం మానేశారు. ఒకరోజు ఒక యువకుడు గ్రామంలోకి వచ్చి ఆలయం గురించి విని దర్యాప్తు చేయాలని నిర్ణయించుకున్నాడు. అతను ఆలయానికి వెళ్లి లోపలికి అడుగు పెట్టగానే మళ్లీ దీపాలు మెరవడం, మసకబారడం చూశాడు. అకస్మాత్తుగా ఆలయ గోడల నుండి రక్తపు చుక్కలు రాలడం ప్రారంభమయ్యాయి, మరియు అతను తన శరీరం మొత్తం చల్లని వణుకు ఉన్నట్లు భావించాడు. అతను ఆలయం మధ్యలో ఉన్న ఒక గది వద్దకు చేరుకుని దాని తలుపు తెరవడానికి ప్రయత్నించాడు. కాని అది గట్టిగా మూసివేయబడింది. అకస్మాత్తుగా అతను తన చెవిలో ఒక గొంతు విన్నాడు, లోపలికి వెళ్ళవద్దు. లోపల ఒక దెయ్యం ఉంది. అతను తిరిగి పరిగెత్తడానికి ప్రయత్నించాడు, కాని దెయ్యం అతని దారిని అడ్డుకున్నట్లు అనిపించింది. అతను తన శక్తిని కూడగట్టుకుని ఆలయం నుండి బయటపడగలిగాడు. తరువాతి కొన్ని రాత్రులు ఆ యువకుడు గ్రామస్తులకు